మాధవి చూశాను. ఎక్కడ? ఎక్కడైతే శంకర్ ఇంట్లో. శంకరం ఇంట్లోనా? నేను రోజు వెళ్తానే, నాకెప్పుడు కనపడలేదే. అవునులే, నీకు శంకరమే కనపడతాడు, మరి ఎవరు కనపడదు మరి. ఇదిగో మామ, ఎంత చెడ్డ నీ కాబోయే పెళ్ళాన్ని. ఇంకోని చూస్తానా, నన్ను చూనిస్తానా? చిట్టయ్య కూతురువా మాజాక? అలారా దారికి. అయితే మాధవి శంకర్ ఇంట్లోనే ఉందంటావు కదూ? అంటావేంటి, ఉన్నది ఎక్కడ? సరే, శివకొరికేగా అర్థమవుతుంది, అర్థమవుతుంది. డాక్టర్ వచ్చావా? ఇంకా తెల్లారలేదా? నీకోసమే చూస్తున్నా. ఏమీ లేదు, మా అక్క ఊరి నుంచి వచ్చింది. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని ఎంతో ఆశపడుతుంది. అయితే ఇంకే వెంటనే తీసుకురా. వెళ్ళు, పర్వాలేదు, వెళ్ళు. అక్క అక్క, నాకు సిగ్గేస్తుంది. ఏం పర్వాలేదు, మన బాబు గారేగా. ఏం మన బాబు గారు? రామ్మా, రమ్మంటుంటే రావే. ఏమిటేను, నాకు అసలే మగవాళ్ళని చూస్తే సిగ్గు. మీ చెల్లెయా? కాదండి. నేను నిజంగా మాత్రం తన అక్కనే. కానీ మేమిద్దరం బజార్లో పోతుంటే దీన్ని మీ చెల్లయ్య అని మీలాగే అడుగుతుంటారు. నేను అసలు ముఖాన్ని కన్నెత్తేనే చూడను. కానీ మిమ్మల్ని చూస్తుంటే అబ్బా, మిమ్మల్ని చూస్తుంటే ఆనాటి రావణుడు, నరకాసురుడు, రావణాసురుడు, భీముడు జ్ఞాపకం వస్తుంటారు. అబ్బా, ఏమిటి ఆయన నవ్వు? అబ్బా వద్దండి. అమ్మా, అబ్బా ఏమిటండి, మా అక్కయ్యకి అసలే కొత్త. అయితే ఏమిటైనా కొత్త? బలేదానివే. ఈ కండలు, ఈ ఒడ్డు, ఈ పొడుగు మిమ్మల్ని చూస్తుంటే అమ్మా. చల్లే, ఆ పాలు నేను పోషిస్తాను, నువ్వు జాగ్రత్త. వారు నా వారు. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపేది వయసు.